హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు డాన్ గురించి అయితే చాలామందికి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. ఇట్లా పాయింట్స్ అనేది చూపించట్లేదు బ్రో అని అడుగుతున్నారు. సో ఆ ఎర్రర్కి మీరు ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్ అనేది డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేయాలి. మనము ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 40% అని కనెక్షన్ క్వాలిటీ కనిపిస్తుంది, కానీ పాయింట్స్ అనేది ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్లో కనిపించట్లేదు బ్రో అని అడుగుతున్నారు. ఎన్నిసార్లు రిఫ్రెష్ కొట్టినా, అప్డేట్ చేసినా, ఎక్స్టెన్షన్ అప్డేట్ చేసినా కానీ రావట్లేదు అని చెప్తున్నారు. అది ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు అప్డేట్ అనేది ఒకటి ఇచ్చారు, లైక్ 1.1.1 అని. ఆ అప్డేట్ అనేది చేయాలి. అప్డేట్ అనేది చేస్తే అది నార్మల్గా వచ్చేసి ఇక్కడ మనం అప్డేట్ అనేది కొట్టేస్తే అప్డేట్ అవుతున్నాయి కదా. సో అది అట్లా అవ్వట్లేదు, ఇది ఫోర్స్ఫుల్గా అప్డేట్ చేయాలంట. సో దానికి మీరు ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ కనపడుతుంది కదా. ఎక్స్టెన్షన్ అనేది పక్కన 3 డాట్స్ ఉంటుంది. ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ కొట్టేయండి. క్రోమ్ కొట్టేశాక మీకు రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయాక మళ్ళీ లింక్ ఒకటి ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ లింక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇట్లా వస్తుంది మీకు స్క్రీన్ అయితే. తర్వాత మళ్ళీ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇదైతే క్లిక్ చేశాక మీకు యాడ్ టు క్రోమ్ క్లిక్ చేశాక మీకు ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ అయింది. ఆ ఎక్స్టెన్షన్ లాగిన్ చేస్తే పాయింట్స్ అనేది మనకు కనిపిస్తాయి. మీకు చూపిస్తాను, నేను ఒకసారి లాగిన్ చేసి మీకు పాయింట్స్ కనిపిస్తున్నాయా లేదా అని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను లాగిన్ చేశాను, నాకు పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా పాత ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేయండి. ఆ డిలీట్ చేసేసాక మళ్ళీ ఇక్కడ మీకు కొత్త లింక్ అనేది ఉంటుంది, లేదంటే అక్కడే యాడ్ టు క్రోమ్ అని మళ్ళీ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ అది రాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని వచ్చింది, అది క్లిక్ చేయండి. మనకి క్రోమ్లోకి యాడ్ అయిపోయాక మీకు ఇక్కడ మొబైల్ యూజర్స్ అయితే 3 డాట్స్లో క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ చేస్తే ఉంటుంది మీకు డాన్ ఎక్స్టెన్షన్ అని. సో ఇట్లా డాన్ వాలిడేటర్ క్రోమ్ అని. సో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ డీటెయిల్స్ ఏదైతే ఉందో, పాత అకౌంటే డీటెయిల్స్ ఏదైతే ఉందో అవన్నీ ఇచ్చేసి క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక లాగిన్ అయ్యింది. లాగిన్ అయ్యాక మీకు పాయింట్స్ అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఇట్లా చేసినాక కూడా మీకు పాయింట్స్ అయితే కనపడకపోతే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేయండి. అంతే, వచ్చేస్తుంది. ఒక 1 or 2 టైమ్స్ చేస్తే వచ్చేస్తుంది. నాకైతే ఒకసారి చేయగానే వచ్చింది, మీకు కూడా అట్లానే వస్తుంది. అండ్ ఇంకా కొంతమందికి బ్లెస్లో కూడా అట్లానే వస్తుంది సేమ్. నాకైతే బ్లెస్ వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు బ్లెస్ వర్క్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే సేమ్ అంతే, ఎక్స్టెన్షన్ అనేది డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా మీరు ఎక్స్టెన్షన్ రిమూవ్ చేసేసి మళ్ళీ యాడ్ చేసేసుకోండి, వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ మీకు అప్డేట్స్ చూసుకుంటే హ్యుమానిటీ ప్రోటోకాల్ గురించి ఉంది. హ్యుమానిటీ ప్రోటోకాల్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు న్యూగా పోస్ట్ అనేది ఒకటి చేశారు. ఏంటంటే స్కానర్స్, ఏంటంటే మీకు ఇది అన్ని ఎయిర్ డ్రాప్స్ లాగా కాదు, నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కడికైనా వీళ్ళు స్కానింగ్ సెంటర్స్ అనేది పెడతారు. ఆ స్కానింగ్ సెంటర్స్ అనేది పెడితే అక్కడికి వెళ్ళి మీరు మన పామ్ ఉంది కదా, అంటే అరచెయ్యి ఉంది కదా, అరచెయ్యిని తీసుకెళ్ళి స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తేనే మనకి ఎయిర్ డ్రాప్ వచ్చేటట్టు ఉంది. ఇది వీళ్ళు అట్లా పెట్టేటట్టున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక డివైస్ అనేది ఇస్తున్నారు. కొంతమందికి ఇస్తారు, ఇది అందరికీ ఇవ్వరు, కొంతమందికి ఇస్తారు. వాళ్ళు ఏంటంటే వెరిఫికేషన్ అనేది చేయాలి. ఇప్పుడు మొబైల్ సిమ్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సిమ్స్ ఎట్లా తీసుకుంటామో సేమ్ అదే టైప్లో ఇది కూడా అంతే. ఏదన్నా ఒక సర్వీస్ సెంటర్ లాగా పెడతారు. ఆ సర్వీస్ సెంటర్కి అనేది వెళ్ళి మన అరచేయిని అయితే స్కాన్ చేయాల్సి వస్తుంది, పామ్ని. స్కాన్ చేశాక వీళ్ళు ఏంటంటే హ్యూమనే అని చెప్పి, సో తర్వాత అయితే మనం ఏ డ్రాప్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పాయింట్స్ కూడా కలెక్ట్ చేయాలి. మీరు పాయింట్స్ కలెక్ట్ చేయకుండా నార్మల్గా అయితే రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ అయితే క్లిక్ చేయండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు స్క్రీన్ అయితే లోడ్ అవుద్ది. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే మీ లైక్ ఏంటంటే యూజర్ నేమ్ ఉంటుంది కదా, మీ డాష్బోర్డ్లో ఒక యూజర్ నేమ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా యూజర్ నేమ్ అయితే ఎయిర్ డ్రాప్స్ తెలుగు అని ఉంది డాష్బోర్డ్లో. హ్యుమానిటీ ప్రోటోకాల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను. నాకు కొంచెం నెట్వర్క్ అనేది స్లోగా ఉంది. ఒక ఫామ్ ఓపెన్ అయితే చూపిస్తాను, ఎక్కడ ఎంటర్ చేయాలి ఏంటి అని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వండి. మీ నేమ్ ఇచ్చేయండి, మీ ఫుల్ నేమ్. అంటే ఐడి కార్డ్స్లో ఉంటుంది కదా నార్మల్గా వచ్చేసి, ఆధార్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ అట్లా ఫుల్ నేమ్ ఏది ఉంటే అది ఇచ్చేయండి. మీ ఈమెయిల్ వచ్చేసి
మీ ఈమెయిల్ ఇవ్వండి, మీరు ఏదైతే హ్యుమానిటీ ప్రోటోకాల్కి సైన్ అప్ అప్పుడు ఇచ్చారో ఆ ఈమెయిల్ ఇవ్వండి. అండ్ హ్యూమన్ ఐడి ఇప్పుడు నేను చూపించాను కదా, యూజర్ నేమ్ ఎయిర్ డ్రాప్స్ తెలుగు అని. సో ఇక్కడ మీకు ఏదైతే డాష్బోర్డ్లో కనిపిస్తుందో ఆ యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీరు ఫిల్అప్ అయితే చేయండి హ్యూమన్ ఐడి ప్లేస్లో. అండ్ కంట్రీ ఆర్ టెరిటరీ మన ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు లైక్ అందరూ ఇండియన్సే ఉంటారు కదా, లేదంటే ఒకవేళ మీరు వేరే కంట్రీ వాళ్ళు కూడా చూస్తున్నారు కొంతమంది, ఇండోనేషియా అట్లా ఆ పీపుల్ కూడా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అయితే. సో మీ కంట్రీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిటీ వచ్చేసి మీకు నియర్ బై సిటీ, ఒకవేళ మీరు ఆల్రెడీ సిటీలో ఉంటే పర్లేదు, ఒకవేళ లేదంటే నియర్ బై సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే ఇంకా మీకు ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ అని అట్లా ఒక వస్తుంది, కమాండ్ అయితే వచ్చింది. ఇంకా అది వచ్చిందంటే ఆల్ గుడ్, మీకు హ్యుమానిటీ ప్రోటోకాల్లో ఇంకా అప్డేట్ ఏం లేదు. అండ్ మీకు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, చాలామందికి పాయింట్స్ అనేది కలెక్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే మీరు మెటామాస్క్ అనేది ఓపెన్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే పాయింట్స్ కలెక్ట్ అవ్వట్లేదో మీరు ఏం చేస్తారంటే మెటామాస్క్ అనేది ఓపెన్ చేసుకొని ఇట్లా లైక్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది మనకి, ఇట్లా సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, అడ్వాన్స్డ్లోకి వచ్చేసి క్లియర్ యాక్టివిటీ ట్యాబ్ డేటా అని ఉంది కదా, ఇదైతే మీరు క్లియర్ చేసుకోండి. ఇది క్లియర్ చేసుకోవడం వల్ల మీకు ఏం అవ్వదు. ఇది క్లియర్ చేసుకోవడం వల్ల మీకు మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయండి అంటే లైక్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇక్కడ ఉంది కదా మనకి క్లెయిమ్ జెన్సిస్ రివార్డ్ అని, ఇది క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ అయితే చేయండి. ట్రాన్సాక్షన్ అయితే చేశాక మీకు మెటామాస్క్ వాలెట్లో కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది సైన్ చేయగానే మీకు పాయింట్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసినా కానీ పాయింట్స్ యాడ్ అవ్వట్లేదు అంటున్నారు కదా కొంతమంది, వాళ్ళైతే నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఆ మెటామాస్క్ ఓపెన్ చేసి అట్లా ఫాలో అవ్వడం వల్ల మీకు పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. అది ఎందుకు మీకు ఎర్రర్ వస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో ట్రాన్సాక్షన్స్ అనేది పెండింగ్లో ఉండిపోతాయి. అట్లా పెండింగ్లో ఉండిపోవడం వల్ల మీది ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఫ్రెష్గా చేశారో అది కూడా పెండింగ్లో ఉండిపోయింది. ఎందుకంటే ముందు అన్నీ పెండింగ్లో ఉన్నాయి కదా, అవన్నీ కన్ఫర్మ్ అయినాక మీకు లేటెస్ట్గా చేసిన ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అయింది. అది అసలు కన్ఫర్మ్ అవ్వవు, అట్లా ఏదైతే ఆగిపోయి ఉన్నాయో స్టాప్ అయిపోయి అవన్నీ కన్ఫర్మ్ అవ్వవు, చాలా టైం అనేది తీసుకుంటుంది. వాటికి ఏంటంటే అప్పుడు మీరు నేను ఇప్పుడు చెప్పాను కదా ఆ ప్రాసెస్ అయితే చేస్తే యాక్టివిటీ ట్యాబ్ డేటా మొత్తం క్లియర్ చేస్తే మీకు ఆల్ గుడ్. మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఫ్రెష్గా ట్రాన్సాక్షన్ అనేది జరిగిద్ది, పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. మీకు అందరికీ వచ్చే కామన్ డౌట్ ఇదే, మీకు క్లియర్ అయింది అనుకుంటా హ్యుమానిటీ ప్రోటోకాల్ గురించి. అండ్ పాయింట్స్ అయితే ఎక్కువ మీరు క్లెయిమ్ చేయడానికి ట్రై చేయండి ఈ హ్యుమానిటీ ప్రోటోకాల్లో. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 30 million ఫండ్ రైజింగ్ చేసింది 1 billion వాల్యుయేషన్లో. 1 billion వాల్యుయేషన్ అంటే చిన్నగా ప్రాజెక్ట్ అయితే కాదు, ఇంకా ఫండింగ్ అనేది వస్తుంది, అదైతే చేయండి. అండ్ ఇంకా కొంతమంది మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ నోట్పే గురించి కూడా అప్డేట్ ఉంది. నోట్పే గురించి చాలామందికి డౌట్స్ వస్తున్నాయి, అవన్నీ ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా. వీళ్ళైతే ఒక గైడ్ అనేది పోస్ట్ చేశారు ఏ డ్రాప్ని ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అని. అండ్ అది చెప్పకముందు మీకు ఏంటంటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నోట్పే గురించి చాలామంది చాలా హోప్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. ఆ హోప్స్ అన్నీ అట్లనే పెట్టుకోండి పర్లేదు, కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. వీళ్ళు ఎందుకో మనల్ని లైక్ డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు అసలు ఏ డ్రాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మెయిన్ చేయాల్సిన పని కూడా వీళ్ళే చేస్తున్నట్టున్నారు. నాకేం అర్థం అవ్వట్లేదు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఇదిగో ఇట్లా ఏ డ్రాప్ గైడ్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, లేదంటే ఏ డ్రాప్ గురించి ఒక 100 సార్లు కనుక 100 పోస్టులు పెట్టినాయి అనుకోండి, ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడూ నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దని చెప్తున్నానంటే వీళ్ళు ఫోకస్ చేయాల్సింది వీళ్ళ ప్రోడక్ట్ మీద, అంతేగాని వీళ్ళు ఏ డ్రాప్ మీద కాదు ఫోకస్ చేయాల్సింది. జస్ట్ ప్రోడక్ట్కి బై ప్రోడక్ట్ ఏంటంటే అది ఏ డ్రాప్, అంతేగాని వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా గ్రీడీ టీమ్ లాగా ఉన్నారు. ఇంకా అవంతా తర్వాత మాట్లాడుకుందాంలేండి, మీకు బోర్ అనిపించేసింది. వీళ్ళైతే హోప్స్ అయితే తక్కువ పెట్టుకోండి, రివార్డ్ అనేది వస్తుంది, రాదని నేను చెప్పట్లేదు. ఇంకా మనం అనుకున్న దానికంటే ఇంకా మంచిగానే రివార్డ్ చేస్తే లైక్ ఎక్కువ డ్రాప్ ఇస్తే మంచిదే, కానీ మీరైతే కొంచెం హోప్స్ అయితే తక్కువ పెట్టుకోమని మీకు రిక్వెస్ట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు చెప్తున్నారు కనెక్ట్ యువర్ వాలెట్, సొలానా వాలెట్. దీని గురించి ఆల్రెడీ నేను చాలాసార్లు రిమైండ్ చేశాను. అండ్ 5th లాస్ట్ డేట్ వాలెట్ కనెక్ట్ చేయడానికి. ఇంక ఇప్పుడు కనెక్ట్ చేయడానికి లేదు, నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ అనేది మీకు రిమైండ్ చేశాను వాలెట్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ చాలామందికి ఎవరెవరికైతే ఎర్రర్స్ వచ్చినాయో వాళ్ళందరూ పర్సనల్గా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు సొల్యూషన్ అనేది చెప్తానని కూడా చెప్పాను. మొబైల్ యూజర్స్ అయితే వాళ్ళందరికీ క్లియర్ అయిపోయింది అనుకుంటాను. నేను లాస్ట్ సండే మొత్తం అందరికైతే క్లియర్ చేశాను మన ఛానల్లో పోస్ట్ అయితే పెట్టి. సో తర్వాత వచ్చేసి ఎర్న్ యువర్ ప్రూఫ్ ఆఫ్ హ్యూమానిటీ మెడల్ అని ఉంది, హ్యూమన్హుడ్ మెడల్ ఏదో ఉంది సంథింగ్ అందులో.
సో అది కూడా మీరైతే క్లెయిమ్ చేసుకున్నారు. సో మీది సెకండ్ పాయింట్ కూడా ఆల్ గుడ్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అక్యుములేట్ పాయింట్స్ ఇన్ సీజన్ 0, సీజన్ 1 ఆర్ బోత్ అని. మీకు ఏదో ఒక సీజన్లో పాయింట్స్ ఉన్నా కానీ చాలు. ఎన్ని పాయింట్స్ ఉండాలి అంటే 100 పాయింట్స్ అని వీళ్ళు చెప్పారు నార్మల్గా డిస్కౌంట్లో. ఇక్కడైతే వీళ్ళు పాయింట్స్ గురించి మెన్షన్ చేయలేదు. సీజన్ 0 ఆర్ సీజన్ 1 ఆ 2 సీజన్లో ఏ సీజన్లో ఉన్నా కానీ మీకు ఏ డ్రాప్ అయితే వచ్చింది పాయింట్స్ ఉంటే. 2 సీజన్లో పాయింట్లు ఉన్నా కానీ వచ్చింది, 1 సీజన్లో పాయింట్లు ఉన్నా కానీ వస్తుంది. సో అందరికీ ఈ డౌట్ కూడా వస్తుంది, సీజన్ 0లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి సీజన్ 1లో పార్టిసిపేట్ చేస్తే ఏ డ్రాప్ రాదా అని. వస్తుంది, మీరు ఏ సీజన్లో పార్టిసిపేట్ చేసినా వచ్చింది ఆ 2 సీజన్లో. సీజన్ 2లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఏ డ్రాప్ 1లో కాదు, ఇంకా నెక్స్ట్ ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఏ డ్రాప్ ఇస్తారు. అందులో అయితే మీకు ఏ డ్రాప్ వచ్చింది సీజన్ 2లో ఎర్న్ చేసే పాయింట్స్. నేను ఏం చెప్తున్నానంటే మీరు ఇక్కడతో ఈ నోట్ పే అయితే ఆపేయండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళని ఏ డ్రాప్ ఇవ్వనిచ్చాక వాళ్ళు ఎంత ఏ డ్రాప్ ఇస్తారు, మంచిగా ఏ డ్రాప్ ఇచ్చారా లేదా అనేది మనం చూసుకొని, ఒకవేళ గ్రాస్ టైప్లోనే మంచిగా ఏ డ్రాప్ కనుక ఇస్తే, ఇది కూడా డీపిన్ ప్రాజెక్టే కదా గ్రాస్ టైపు. సో అట్లా గ్రాస్ టైప్లో కనుక ఎవ్రీ పర్సన్కి అట్లీస్ట్ ఒక $50 to $100 అయినా ఇస్తే అప్పుడు మనం కంటిన్యూ చేద్దాము ఈ నోట్ పేని. లేదంటే ఇది తీసి పక్కన దొబ్బేయడమే, ఎందుకు ఊరికే వేస్ట్, మళ్ళీ మన టైం వేస్ట్ అయిపోద్ది. దీని మీద ఫోకస్ పెట్టుకొని నేను అందుకనే డైలీ రిమైండర్లో కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో చూసుకుంటే నేను డైలీ రిమైండర్ కూడా ఇవ్వట్లేదు నోట్ పే గురించి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఒక 2-3 డేస్ నుంచి నేను నోట్ పే అనే నేమే మెన్షన్ చేయట్లేదు ఆ డైలీ రిమైండర్స్లో. అండ్ తర్వాత వచ్చేసి వీళ్ళు ఫోర్త్ పాయింట్ అయితే హ్యావ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సోల్ రెడీ అన్నారు. సొలానా అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. మీకు అందరికీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే 375 గో యాప్లో మనం సొలానా ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకున్నాం కదా టెస్ట్నెట్ టోకెన్స్, అవి యూజ్ అయితే అని అడుగుతున్నారు. అవి యూజ్ అవ్వవు. మనం ఇక్కడ రియల్ మనీ అనేది స్పెండ్ చేయాలి. ఎంత స్పెండ్ చేయాలంటే మన ఐఎన్ఆర్లో వచ్చేసి ఒక $100 లైక్ $1.1 కానీ $1.2 వాల్యూ చేస్తే సొలానా అయితే మీకు సరిపోద్ది. మీరైతే అదైతే లోడ్ చేసుకోవాలి. అది ఎట్లా లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను వీళ్ళు టీజీఈ అనేది డేట్ అనేది అనౌన్స్ చేస్తారు కదా, టోకెన్ జనరేషన్ ఈవెంట్ లైక్ లిస్టింగ్ డేట్. ఆ లిస్టింగ్ డేట్ అనౌన్స్ చేశాక అండ్ వీళ్ళు మనకి ఎన్ని టోకెన్స్ వస్తున్నాయని మనకి డాష్బోర్డ్లో అయితే చూపిస్తారు, నోట్పే డాష్బోర్డ్లో. ఆ డాష్బోర్డ్లో చూపించాక నేను ప్రైస్ ప్రెడిక్షన్ వీడియో అనేది చేస్తాను. ఆ వీడియోలో మీకు చూపిస్తాను ఎట్లా చేయాలి అంటే $100 వాల్యూ చేసే సొలానాని మీ సొలానా వాలెట్కి విత్డ్రా ఎట్లా చేసుకోవాలనే చెప్తాను. అండ్ ఒక 100 or 200 మెంబర్స్కి అయితే లైక్ నేను అయితే 100 to 200 మెంబర్స్కి అయితే గివ్ అవే అనేది ఇద్దాం అనుకుంటున్నాను. గివ్ అవే అంటే అక్కడ ఏం లేదు, మీకు ఎవరైతే నిజంగా అవసరం ఉందో, కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు కదా, సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే సొలానా అయితే వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను నా ఓన్ మనీ పెట్టుకొని. ఒక 100 to 200 మెంబర్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో, ఎవరి దగ్గర అయితే డబ్బులు లేక ఇట్లా లోడ్ చేయలేకపోతున్నారు $1 సొలానా అనేది, సో వాళ్ళకైతే ఇస్తాను. నేను ఆల్రెడీ చాలామందికి అయితే ఇచ్చాను స్టోరీ ప్రోటోకాల్ వీడియోలో. పాలిగాన్ టోకెన్ కావాలి అని అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాను టెలిగ్రామ్లో. అంటే ఎక్కువ మందికి ఇవ్వలేదు, 70 మెంబర్స్కో ఏమో ఇచ్చాను అంతే. సో అయితే అది ఈ నోట్ పే కూడా ఇద్దాం అనుకుంటున్నాను ఒక 100 to 200 మెంబర్స్. నేనైతే ఒక 200 మెంబర్స్ అయితే ఓకే అనుకుంటున్నాను. 200 మెంబర్స్కి అయితే ఇస్తాను. కాకపోతే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, మీరే చెప్పండి. అండ్ నేను టెలిగ్రామ్లో పోల్ పెడతాను, అక్కడ మీరైతే ఆన్సర్ చేయండి ఏ ప్రాసెస్ కావాలని. ఇక్కడ నాకైతే 3 ఐడియాస్ ఉన్నాయి. 3 ఐడియాస్ ఈ వీడియోలో చెప్తాను. మీకు ఏ ఐడియా నచ్చిందో అదైతే మీరు కామెంట్ చేస్తే నేను దాన్నే ఇంప్లిమెంట్ చేసి ఒక 100 to 200 మెంబర్స్కి అయితే నేను సొలానా అయితే గ్యాస్ ఫీజు నేనే ప్రొవైడ్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో అయితే అది ఏంటంటే ఫస్ట్ ఐడియా ఏంటంటే ఒక గూగుల్ ఫామ్ అనేది పెడతాను. గూగుల్ ఫామ్ అనేది పెడితే అది మీరు అందరూ మీ సొలానా అడ్రస్సెస్ ఏదైతే ఉందో ఆ సొలానా అడ్రస్ ఏంటంటే అక్కడ గూగుల్ ఫామ్లో జస్ట్ పేస్ట్ చేయండి చాలు. పేస్ట్ చేస్తే నేను ర్యాండమ్గా లక్కీ డ్రా అనేది తీసి 100 to 200 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసి మీకైతే నేనైతే సొలానా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాను గ్యాస్ ఫీజ్కి, మీరు ఏ డ్రాప్ క్లెయిమింగ్కి. అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే మళ్ళీ గూగుల్ ఫామ్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఆ క్రియేట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ 100 to 200 మెంబర్స్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తా. అది సెకండ్ థాట్. థర్డ్ ఏంటంటే ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో, అంటే బ్రో మా దగ్గర మనీ లేవు పెట్టడానికి, $1 కూడా లేదు పెట్టడానికి అని కొంతమంది ఉంటారు కదా, కొత్తగా ఏ డ్రాప్స్కి వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు హ్యామ్స్టర్ ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి $1-2 వాళ్ళకి ప్రాబ్లం ఏం కాదనుకుంటున్నాను. ఒకవేళ అంటే కొంతమంది దగ్గర ఉండవు కదా, వాళ్ళకి ఏంటంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇద్దామా, అది థర్డ్ పాయింట్ అనుకుంటున్నాను. నిజంగా అవసరం ఉన్న వాళ్ళు మనల్ని అడుగుతారు కదా పర్సనల్గా మెసేజెస్ చేసి, అట్లా అడిగిన వాళ్ళకి ఇద్దామా అనుకుంటున్నాను. సో ఈ 3 అనేది నా మైండ్లో అయితే ఉంది. మీకు ఏది ఇంప్లిమెంట్ చేయమంటే అది ఇంప్లిమెంట్ చేస్తాను.
సో మీరైతే కామెంట్స్లో చెప్పండి, ఫస్ట్ ప్రాసెస్ బాగుందా, సెకండ్ మీకు ఓకేనా, లేదంటే థర్డ్ మీకు ఓకేనా అనేది చెప్పండి. చెప్తే మీరు ఏది చెప్తే దాన్ని బట్టి నేను ఒక 100 to 200 మెంబర్స్కి అయితే గ్యాస్ ఫీజ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా మీకు వాలెట్ టు వాలెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మీకు క్లస్టర్ అనేది ఫామ్ అయ్యిద్ది. క్లస్టర్ అనేది ఫామ్ అయ్యాక మీకు ఎట్లా వస్తుందంటే ఇదిగో ఇట్లా వచ్చింది. తర్వాత మీకు ఏమైందంటే ఏ డ్రాప్స్లో నుంచి ఎలిమినేట్ చేసేస్తారు. క్లస్టర్ అంటే ఏం లేదు, ఇక్కడ నా మెయిన్ వాలెట్ ఇదిగో ఈ ఫస్ట్ పాయింట్ అనేది నా మెయిన్ వాలెట్ అనుకోండి. నా మెయిన్ వాలెట్ నుంచి మీకు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను కదా, అప్పుడు ఏమైందంటే ఈ వాలెట్స్ అన్నీ నేనే ఆపరేట్ చేస్తున్నట్టు వస్తుంది. ఆపరేట్ చేస్తున్నట్టు వచ్చి మీకు నెక్స్ట్ ఏ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో మీరు సొలానా వాలెట్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు కదా, ఆ వాలెట్స్ అన్నీ లైక్ ఆ ఏ డ్రాప్లన్నీ మీకు ఎలిమినేట్ చేసేస్తాయి. అంటే ఈ వాలెట్లు సంబంధించిన ఈ వాలెట్స్ అన్నీ నా వాలెట్సే అనుకొని వీళ్ళైతే ఎలిమినేట్ చేసేస్తారు సైబుల్ క్లస్టర్ కింద. సో అదంతా మళ్ళీ ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సైబుల్ అంటే ఏంది, అసలు క్లస్టర్ ఎట్లా ఫామ్ అయింది ఏంటి అని. సో నేను కాంట్రాక్ట్ నుంచి అయితే మీకు 100 to 200 మెంబర్స్కో డైరెక్ట్గా ఏదన్నా కాంట్రాక్ట్ క్రియేట్ చేసి ఆ కాంట్రాక్ట్ నుంచి చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం 99%. ఒకవేళ లాస్ట్లో కుదరకపోతే ఇంకా ఏదన్నా ఒక వాలెట్ క్రియేట్ చేసి న్యూ వాలెట్, ఫ్రెష్ వాలెట్, ఆ వాలెట్ నుంచి అయితే మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను కరెక్ట్గా మీకు లైక్ నోట్ పే డ్రాప్కి ముందే ఒక 1 or 2 days లోపే నేను అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో మీకు ఏ మోడల్లో కావాలి, లైక్ ఇప్పుడు 3 చెప్పాను కదా, ఆ 3 మోడల్స్లో ఏ మోడల్లో అయితే కావాలో మీరు కామెంట్ అయితే చేయండి, పక్కా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో అంతే గైస్, ఇంకా ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో అయితే జాయిన్ అవ్వండి. రేపు అంటే సండే కదా, మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.